దీర్ఘకాలిక సంక్షోభాల వల్ల ఆకలి, పోషకాహార లోపం ఎక్కువ అవుతుంది. ప్రకృతి విపత్తులు, సంక్షోభాలు, వాతావరణంలో మార్పులు కూడా వ్యవసాయంపై ప్రభావం చూపిస్తున్నాయి. అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆకలి, పోషకాహార లోపం లేని ప్రపంచాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సంక్షోభ సమయంలో ఎలా ఉండాలి, హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఆహారాన్ని వ్యర్థం చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ఈ రోజున అవగాహన కల్పిస్తారు. ఆహార సంస్థలతో జీవనోపాధి ఎలా కల్పించవచ్చు వంటి అంశాలను చర్చకు తీసుకొస్తారు. 1945లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్థాపనకు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుతున్నారు. దీనిని 150కి పైగా దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఆకలి, పోషకాహార లోపం, ఆహార భద్రత గురించిన అవగాహనను ప్రపంచవ్యాప్తంగా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా దీనిని చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా చూసుకోవడం, ఆహారం అందేలా చేయడమే లక్ష్యంగా దీనిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. గాలి, నీరు తర్వాత ప్రాథమిక అవసరమైనది ఆహారం. ఇది ప్రతి ఒక్కరికి దక్కి తీరాలి. ఆహారం అంటే వైవిధ్యం, పోషణ, స్తోమత, అందుబాటులో ఉండడం, భద్రత ప్రధానంగా ఉంటుంది. పోషక విలువలున్న ఆహారాన్ని వైవిధ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడమే దీని లక్ష్యం. ఆహార భద్రత, వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు, చిన్న తరహా రైతులు, గ్రామీణ సంఘాలకు మద్దతు, హెల్దీ ఫుడ్, పోషకాహార వ్యవస్థలను ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యాలే. దాదాపు 2.8 బిలియన్లకు పైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని ఓ సర్వే తెలిపింది. అనారోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. పోషకాహార లోపం ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండా పలు దేశాల్లో ఈ అంశాలు సామాజిక, ఆర్థిక పరిస్థితులపై పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికీ చాలా మంది ఆకలితో బాధపడుతున్నారు. హెల్దీ ఫుడ్ని కొనుక్కోలేకపోతున్నారు. మరికొందరికి ఏది ఆరోగ్యకరమైన ఆహారమో కూడా తెలుసుకోలేని స్థితిలో దొరికింది తినేస్తూ ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని తెలిపింది. రైతులు ప్రపంచ జనాభా కంటే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నా ఆహార కొరత మాత్రం అలాగే కొనసాగడమే కాకుండా చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. వాతావరణాల్లో మార్పులు, ఆర్థిక మాంద్యం, కోవిడ్ వంటి మహమ్మారుల సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఆకలి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలను ఆకలి సమస్యలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీర్ఘకాలిక సంక్షోభాల వల్ల ఆకలి, పోషకాహార లోపం ఎక్కువ అవుతుంది. ప్రకృతి విపత్తులు, సంక్షోభాలు, వాతావరణంలో మార్పులు కూడా వ్యవసాయంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇవే కాకుండా పెరుగుతున్న కాలుష్యం గాలి, నేల, నీరును కాలుష్యం చేస్తున్నాయి. అందుకే ప్రపంచ ఆహార దినోత్సవం రోజు మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఆకలిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఉన్న ఆహారాన్ని వృధా చేయడం రోజురోజుకు ఎక్కువవుతోంది. ఫంక్షన్లు, విందులు, వినోదాల పేరిట జరుగుతున్న కార్యక్రమాలలో ఆహార వృధా ఎక్కువగా జరుగుతుంది. ఆహార వృధాను అరికట్టి అన్నార్థులకు అందించగలిగితే కొంతమంది ఆకలినైనా తీర్చవచ్చు. సో ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 8 డెకేడ్స్ అవుతా ఉంది. అంటే 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ప్రపంచ ఆహార దినోత్సవానికి చాలా ప్రాముఖ్యతని సంతరించుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం 2025కు గాను ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి థీమ్ ఏదైతే ఉందో హ్యాండ్ ఇన్ హ్యాండ్, బెటర్ ఫుడ్ అండ్ బెటర్ ఫ్యూచర్. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ మనం చూస్తూ ఉన్నాం, చాలా ఆహారాన్ని మనం వృధా చేస్తూ ఉన్నాం. అది ఫామ్ నుంచి మార్కెట్కి వచ్చేంత వరకు కొంత వృధా అవుతుంది. మార్కెట్ నుంచి కస్టమర్ అంటే వినియోగదారుడికి వచ్చేసరికి కొంత వృధా అవుతుంది. వినియోగదారుడు వండిన తర్వాత దాన్ని పడేసేటటువంటి దాంట్లో 1/3 ఆహారాన్ని వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రపంచ శాస్త్రవేత్తలు కానీ గణాంకాలు కానీ చెబుతూ ఉన్నాయి. మరి ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మనందరం ఆహార వ్యర్థాలని నివారిద్దామనేటటువంటి సంకల్పాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అంటే ఎవరు కూడా ఆకలితో చనిపోయినరు, ఆకలితో ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి ఆలోచన లేకుండా, అట్లాంటి పరిస్థితులు లేకుండా మనందరం కలిసికట్టుగా దాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సో మరి ముఖ్యంగా మనం ఏదైతే ఆహారం కూడా ఎలా ఉండాలి, సస్టైనబిలిటీగా ఉండాలి. అంటే మనం తిన్నటువంటి ఆహారం సుస్థిరంగా ఉండాలి. అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సిరిధాన్యాలని ఆహారంగా తీసుకోవాలని, అదేవిధంగా గో ఆధారిత
సహజంగా ఏదైతే సుభాష్ పాలేకర్ కృషి అనే నేచురల్ ఫార్మింగ్ పద్ధతి అని చెప్తా ఉన్నారు, దాని ప్రకారంగా మనం ఆహారాన్ని పండించుకోవాలి. అదేవిధంగా మిద్దె తోటలు, అదేవిధంగా మనం బ్యాక్ యార్డ్లో కూడా మన ఆహార పంటల్ని పండించుకోవాలి. దాంతో పాటుగా నా చేతిలో మీరు చూడొచ్చు, ఇవి సాగు చేయని ఆకుకూరలు, సాగు చేయని కూరగాయలు. ఆల్రెడీ ప్రకృతి మనకి చాలా ఇచ్చింది. అంటే ఇది పిండి కూర కావచ్చు, బంకొంటి కూర కావచ్చు, అనేక రకాలైనటువంటి అన్కల్టివేటెడ్ మెడిసినల్ వెజిటేబుల్స్ అని సమాజంలో మనకి ప్రకృతిలో చాలా అందిస్తుంది. కానీ వాటన్నిటిని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. మరి మరొక్కసారి ఈ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఆహార వ్యర్థాలని ఈ 2025 సంవత్సరంగా ఇచ్చినటువంటి థీమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ బెటర్ ఫుడ్ అండ్ బెటర్ ఫ్యూచర్ అనేటటువంటి థీమ్ని తీసుకొని అందరం మంచి ఆహారాన్ని సమాజానికి అందించేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.